నీరు వచ్చినప్పుడు పాత నీరు కొట్టుకుపోతుంది అనే నానుడి మనం వింటూ ఉంటాం. చిత్ర పరిశ్రమకు ఇది సరిగ్గా సరిపోతుంది. నవతరం ఆలోచనలతో వైవిధ్యమైన కథలతో కొత్త డైరెక్టర్ వస్తున్నప్పుడు ఏ ఇండస్ట్రీలోనైనా సీనియర్ దర్శకుల కెరీర్ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా మారుతున్న కాలంతో పాటు తమని తాము అప్డేట్ చేసుకుంటేనే పరిశ్రమలో రాణించగలుగుతారు. లేదంటే అవుట్డేటెడ్ అనే ముద్ర వేసేసి పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే టాలీవుడ్లో చాలా కాలంగా సరైన సక్సెస్ లేని పలువురు సీనియర్ దర్శకులు ఇప్పుడు మళ్ళీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గుణశేఖర్, కృష్ణవంశీ, తేజ, వైవిఎస్ చౌదరి, కె విజయభాస్కర్ వీళ్ళంతా ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్. అప్పట్లో అగ్ర హీరోలతో సినిమాలు తీసి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. కానీ ఈ తరం దర్శకులు వచ్చిన తరువాత మెల్లమెల్లగా వీళ్ళ హవా తగ్గిపోతూ వచ్చింది. చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ అవడంతో ఇండస్ట్రీలో పెద్దగా కనిపించడం లేదు. అయితే ఇప్పుడు ఈ దర్శకులందరూ తమని తాము నిరూపించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. స్టార్ హీరోలతో సినిమాలు చేసే పరిస్థితులు లేకపోవడమో, కొత్త తరం ఓ కొత్త కథ చెప్పాలనే ప్రయత్నమో తెలియదు, కానీ అందరూ యంగ్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్లో భారీ సెట్స్ ట్రెండ్ను స్టార్ట్ చేసిన దర్శకుడు గుణశేఖర్. ఓవైపు కమర్షియల్ చిత్రాలు, మరోవైపు పౌరాణిక చారిత్రక సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో పెద్దగా సక్సెస్ సాధించలేకపోతున్నారు. చివరిగా ఆయన నుంచి వచ్చిన శాకుంతలం సినిమా డిజాస్టర్గా నిలిచింది. దీంతో కొన్ని నెలలు గ్యాప్ తీసుకొని యుఫోరియా అనే యూత్ఫుల్ డ్రామాని తెరకెక్కించడానికి రెడీ అయ్యారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ సరైన హిట్లు కొట్టి పుష్కర కాలం దాటిపోయింది. గతంలో అగ్ర హీరోలతో ఎన్నో అద్భుతమైన చిత్రాలను తీసిన ఆయన బ్యాక్ టు బ్యాక్ పరాజయాలు చవిచూశారు. గత ఏడాది థియేటర్లోకి వచ్చిన రంగమార్తాండ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఆయన ఇప్పుడు 3 జెండల నేపథ్యంలో ఓ సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్నారని టాకు. ఖడ్గం తరహాలో ఓ మూవీ చేస్తానని దర్శకుడు తాజాగా వెల్లడించారు. డైరెక్టర్ వైవిఎస్ చౌదరి దేవదాసు సినిమా తర్వాత మళ్లీ సక్సెస్ రుచి చూడలేదు. చివరిగా 2015లో ఆయన దర్శకత్వంలో వచ్చిన రే మూవీ డిజాస్టర్గా మారింది. దీంతో తన కెరీర్లోనే లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. దాదాపు 9 ఏళ్ల తర్వాత మెగాఫోన్ పట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఆయన డైరెక్షన్లో నందమూరి హరికృష్ణ మనవడు జానకిరామ్ తనయుడు ఎన్టీఆర్ని హీరోగా లాంచ్ చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. మరో క్రియేటివ్ దర్శకుడు తేజ కెరీర్ ప్రారంభం నుంచి తన పందాలోనే సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఎంతో మంది నటీనటులు, టెక్నీషియన్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. చివరిగా దగ్గుపాటి వారసుడిని హీరోగా పరిచయం చేసిన అహింస సినిమా ఫ్లాప్ అయింది. రానా దగ్గుపాటితో రాక్షస రాజా అనే సినిమాని ప్రకటించినా అది ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. అంతకుముందు అనౌన్స్ చేసిన చిత్రం 2.0 చిత్రం పట్టాలెక్కలేదు. ఇప్పుడు తన కుమారుడు అమితావ్ తేజాని హీరోగా లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కె విజయభాస్కర్. ఒకప్పుడు త్రివిక్రమ్ కథలతో ఎన్నో విజయవంతమైన సినిమాలు రూపొందించారు. ఆయన మెగాఫోన్ పట్టిన తర్వాత విజయభాస్కర్ నుంచి సక్సెస్ఫుల్ మూవీస్ రావడం లేదు. లాస్ట్ ఇయర్ తన కుమారుడు శ్రీకమల్ను హీరోగా పరిచయం చేస్తూ జిలేబీ అనే చిత్రాన్ని తెరకెక్కించిన లాభం లేకుండా పోయింది. ప్రస్తుతం తన హోమ్ బ్యానర్ లో తనయుడితో ఉషా పరిణయం అనే సినిమా చేస్తున్నారు. ఇలా చాలా మంది సీనియర్ దర్శకులు ఒకప్పటిలా మ్యాజిక్ రిపీట్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి వారానికో యంగ్ డైరెక్టర్ పరిచయం అయ్యే ఈ రోజుల్లో సీనియర్లు మనుగడ సాధించడం అంత సులభమైన విషయం ఏమీ కాదు. ఎప్పటికప్పుడు తమని తాము అప్డేట్ చేసుకుంటేనే ఈ తరం దర్శకులతో పోటీ పడగలరు. ఇటీవల భారతీయుడు 2 సినిమాతో వస్తే అవుట్డేటెడ్ కంటెంట్ అంటూ శంకర్ లాంటి దర్శకుడినే ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. మరి ఇప్పుడు కొత్త తరంతో సినిమాలు తెరకెక్కిస్తున్న టాలీవుడ్ సీనియర్ దర్శకుల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.